నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని పలు రైస్ మిల్లుల్లో ధాన్యం కొనుగోలును పరిశీలించిన సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ. ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు రైతులకు సరైన ధర వేయకుండా మిల్లర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ మిల్లర్లకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ట్రాక్టర్లో ధాన్యం లోడులు తీసుకొచ్చిన పలువురు రైతులను విషయాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రైతులు పొలం కోసుకొని అక్కడి నుండి సరాసరి మిల్లుల వద్దకే ధాన్యంను తీసుకొస్తుంటారు. కాబట్టి పచ్చగింజలున్నాయని, తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకు చూపకుండా ఎంఎస్పీ ధరకే ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత మిల్లర్లకు ఉందని కలెక్టర్ అన్నారు. అంతేకాక రైతులు కూడా మిల్లర్లకు, అధికారులకు సహకరించి సమన్వయం పాటించాలని రైతులకు సూచించారు. మన మిర్యాలగూడ డివిజన్లో కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా చాలా స్పీడ్ పట్టింది. మనకి ఆల్రెడీ 2.5 lakh అంటే ఎక్కువ మెట్రిక్ టన్స్ ప్రొక్యూర్ అయిపోయింది. సో ఐ థింక్ మనం ఇప్పుడు 50% స్టేజ్లో ఉన్నాం. మన ప్రొక్యూర్మెంట్ సీజన్లో 50% వర్క్ అయిపోయింది, ఇంకా 50% వర్క్ ముందుంది. సో ఎస్, చాలా మినిమల్ ఇష్యూస్తో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఎస్ ఫ్యూ ప్లేసెస్లో చిన్న చిన్న ఇష్యూస్ అవుతూ ఉంటాయి, బట్ ఓవరాల్ చూస్తే 50% వరకు మనం చాలా స్మూత్గా చేయగలిగాం. ఎస్, ఫ్యూచర్లో కూడా మనం ఏ చర్యలు తీసుకుంటే మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇంకా స్మూత్గా నడుస్తుందో దాని గురించి ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. మన దగ్గర డైలీ 3000 ట్రాక్టర్స్ కెపాసిటీ ఉంది మన మిల్స్ కాడ. సో ఈరోజు నేను 8 మిల్స్ విజిట్ చేయడం జరిగింది. మహేంద్ర మిల్, శ్రీలక్ష్మి మిల్, వసంత మిల్, మహాలక్ష్మి మిల్, సూర్య మిల్, వాగ్దేవి మిల్, వైష్ణవి మిల్, చంద్ర మిల్. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని మేజర్ మిల్స్ దగ్గరే అన్ని ట్రాక్టర్స్ వచ్చి జామ్ అవుతుంది. ఇప్పుడు మిల్క్ అనేది ఒక కెపాసిటీ ఉంటుంది. ఒక మిల్ అనుకుంటే 200 ట్రాక్టర్ కెపాసిటీ ఉంటే అది ఎవరేం చేసినా కూడా 200 కంటే ఎక్కువ పెంచలేరు. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 300 ట్రాక్టర్లు వచ్చి కూర్చుంటే ఆ రైతులు అక్కడ ఇబ్బంది పడితే దానికి అక్కడ సొల్యూషన్ రాదు. దాని సొల్యూషన్ ఏంటి? ఆ 100 ట్రాక్టర్లు ఏవైతే ఉన్నాయో అది మనం వేరే మిల్క్ షిఫ్ట్ చేయాలి ఎక్కడైతే రష్ లేదు. సో సండే కూడా ఇది మేజర్ ఇష్యూ ఉండేది. కొన్ని మిల్స్ దగ్గర కొంచెం రష్ ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు మేము పోలీస్ సిబ్బందిని కూడా మేజర్ మిల్స్ దగ్గర అన్ని దగ్గర డిప్లాయ్ చేస్తాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైనా ఏదైనా మిల్ దగ్గర ఎక్కువ రష్ ఉంటాయి, ఆ కెపాసిటీ ఆ రోజు కెపాసిటీ కంటే ఎక్కువ రష్ అయిపోతే మిల్లర్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడైతే రష్ లేదో ఆ మిల్కి వాళ్ళు తీసుకెళ్తారు, ఆ ట్రాక్టర్స్ని డైవర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైష్ణవి మిల్ దగ్గర ఎక్కువ రష్ ఉంది, పక్కన లెస్ దెన్ 1 కిలోమీటర్ చంద్రనా మిల్ ఉంది, అక్కడ అసలు ట్రాక్టర్ లేదు. సో ఇమీడియట్గా అక్కడ 50 ట్రాక్టర్స్ పంపించడం జరిగింది మన వైష్ణవి మిల్ నుంచి చంద్రనా మిల్ వరకు. సో ఇట్లాంటి అడ్జస్ట్మెంట్ జరుగుతూ ఉండాలి. జరగకపోతే ఆ మిల్ దగ్గర గొడవ అవుతుంది. అట్లా కాకుండా కూడా మనం అంతా రేషనలైజ్ చేసుకోవాలి. రైతులు కూడా అర్థం చేసుకోవాలి. ఒకసారి జెన్యున్ రీజన్ ఉంటుంది. ఇన్పుట్లు అంటే ఆ రోజు నిజంగా ఏవైతే ఆ డ్రమ్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ సైలోస్ అంటూ ఉంటాయో అవన్నీ ఫుల్ అయిపోతే ఇంకా ఎవరేం చేయలేరు, అక్కడ వేరే మిల్కి వెళ్ళాల్సిందే. సో ఈ యొక్క ఆస్పెక్ట్ మీద రైతులు తప్పకుండా మాకు సహకరించాలి. పోలీస్ సిబ్బంది కూడా మీకు ఏమైనా చెప్తే ఎస్ ఈ మిల్ కార్డు దగ్గర తీసుకుంటారంటే తప్పకుండా వినండి, ఆ మిల్ దగ్గర అయితే డెఫినెట్గా తీసుకుంటారు. అన్ని మిల్స్ కూడా అన్ని వెరైటీలు తీసుకోవాలి. ఇది మేము చాలా క్లియర్గా చెప్పాం రైస్ మిల్ అసోసియేషన్కి. ఈ హెచ్ఎండి తీసుకో అట్లా ఏం మాట రావద్దు. ఈరోజు నేను వాగ్దేవి మిల్ వెళ్ళాలి. ఎస్, వాగ్దేవి మిల్ ఐ థింక్ సమాధానం నేను అక్కడ హెచ్ఎండి తీసుకోవడం రైతులు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను వీటికి అక్కడ మేనేజ్మెంట్ చెప్పాను అట్లా కాదు, ఏ మిల్ అయినా అన్ని వెరైటీలు తీసుకోవాలి. సో ఎస్, అందరు కూడా అన్ని వెరైటీలు వస్తాయి, అందరూ తీసుకోవాల్సిందే, దాంట్లో ఎట్లాంటి డివియేషన్ వద్దు. ఇంకా మన రేట్ దగ్గర వస్తాయి. నేను చాలా వరకు 8 మిల్స్ దగ్గర విజిట్ చేశా. ఎస్, కొన్ని మిల్స్ వస్తాయి, మ్యాక్సిమం అన్ని మిల్స్ కూడా ఎంఎస్పీ మీదే రేట్ ఇస్తున్నారు. ఇది మన బేసిక్ అగ్రిమెంట్. ఎంఎస్పీ మీదే ఎవరైనా రేట్ ఇవ్వాలి, అది హెచ్ఎంటీ అయినా ఏ వెరైటీ అయినా. ఎంఎస్పీ కంటే తక్కువ ఎవరైనా ప్రొక్యూర్ చేస్తే దట్ ఈస్ బిగ్ వైలేషన్. డెఫినెట్గా ఆ మిల్ మీద క్రిమినల్ యాక్షన్ కూడా కావచ్చు, వేరే నోటీస్ ఇవ్వడం కావచ్చు, ఆ స్టాక్ సీజ్ చేయడం కావచ్చు, అన్ని ఆప్షన్స్ నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. అంటే ఎట్లాంటి డివిజన్ వద్దు. మనకు కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏ మిల్ అయినా మిల్లర్ అయినా ఎంఎస్పీ కంటే తక్కువ ధరిస్తే డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ ఆన్ దెమ్. ఐడియల్గా మన ఫిక్స్ చేసుకునే రేట్ మంచి క్వాలిటీ ప్యాడింగ్ ఉంటే జై శ్రీరామ్ కూడా 2400 ఇవ్వాలి. ఇప్పుడు మ్యాక్సిమం అన్ని మిల్ కాడ నేను చూసిన రేట్ ఏమిటంటే 2350 to 2370 ఉంది. అండ్ ఎస్, నా రిక్వెస్ట్ మిల్లర్ అసోసియేషన్ కూడా ఏంటంటే డెఫినెట్గా మీ అందరూ కూడా ఇది రైతు సమస్య కాబట్టి ఒక 20 రూపీస్ మనం ఎక్కువ ఇచ్చినా కూడా అది రైతులకి వెళ్తుంది, వాళ్ళే యూజ్ చేస్తారు కాబట్టి
మంచి రేట్ ఇవ్వాలి. ఎంఎస్పీ కంటే 80% తగ్గద్దు. కానీ అదే మనం టార్గెట్ చేసే రేట్ ఇప్పుడు 2400 మార్కెట్ ఫ్యాక్టర్స్ బట్టి. డెఫినెట్గా వాళ్ళకి ప్రాఫిట్ కూడా ఉంటుంది. తప్పకుండా వాళ్ళు రైతులకు మంచి రేటు ఇవ్వాలి. ఎందుకంటే ఇది మన కమ్యూనిటీ అది. ఇక్కడ రైతుకి డబ్బులు వస్తే వాళ్ళు ఇక్కడే ఖర్చు పెడతారు, మళ్ళీ మన ఎకనామీ ఇక్కడ బాగుంటుంది. ఇంకో మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం కాదు, ఒక మనం మేనేజ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏమంటే, మనకి ఇప్పుడు హుజూర్ నగర్ నుంచి ప్లస్ సూర్యాపేట నుంచి చాలా ప్యాడీ వస్తుంది. ఎస్, మన దగ్గర మిల్లింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి, మన దగ్గర రేట్ కూడా కొంచెం బాగుంది కాబట్టి మన దగ్గర ఇంకా ఎక్కువ ప్యాడీ వస్తుంది. ఆ మిల్స్ అక్కడ ఉన్న మిల్స్ కూడా వదిలేసి మన దగ్గర కొంచెం రేట్ బాగుంది కాబట్టి ఎస్ న్యాచురల్గా అందరూ ఫార్మర్స్ కూడా రావడం జరుగుతుంది. ఎస్, దట్ ఈస్ గుడ్ ఓన్లీ. కానీ మనకు కొంచెం అది మోడరేట్గా బ్యాలెన్స్ చేసే అవసరం ఉంది. సో ఇప్పుడు సూర్యాపేట అయినా హుజూర్ నగర్ అయినా ఆల్రెడీ మేము అక్కడ ఉన్న ఆడియోస్కి టోకెన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వాళ్ళ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అయినా ఏఈఓస్ అయినా టోకెన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దీంట్లో మా ఉద్దేశం ఏంటంటే టోకెన్ లేని వాడిని బ్యాన్ చేయడం అట్లా కాదు. మాకు ఏంటంటే రఫ్గా మాకు వచ్చే ప్యాడీ అని ఒక 2-3 మిల్లుకి అంతా వచ్చి ఆగకూడదు, అన్ని మిల్లుగా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి.